ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన పవన్ మడ అడవులను కాపాడుకోవడం సహా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాలని అధికారులను సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందన్న పవన్ వందల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుక తీశారు. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికి రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దాని మీద ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డు. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో నాకు చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలు కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఎటు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా తాగునీటి సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు. దాంట్లో సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది పట్ల ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 45 గంటల్లో ఒక కలెక్టర్ షణ్ముఖం గారిని మాకు నివేదిక ఇస్తుంది. దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తాం. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి పదాలు మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకి తిరిగి ఇవ్వట్లేదు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలని చాలా హైలెవెల్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక నిర్ధారణ నుంచి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జలజీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీద ఒక బలమైన ప్రజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేశాం. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడకి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్లో ఎకో టూరిజం సంబంధించి లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్లో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని వారిని కూడా ఈ దీంట్లో పాల్గొనడం జరిగింది. అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాము. ప్రతిసారి ఈ వాతావరణం వేడికిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడికిపోతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి. మనకేం కాదు అనుకున్నాం. కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం దానికి నిదర్శనం. ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, భూమిని తీసేసుకుంటాం, ఏం చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం ఒక 20 అడుగులు ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు చేసిన ఒక ఆ ఇల్లు ఉండట్లేదు, ముందుకు వచ్చేస్తా ఉంది. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే
సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. అలాగే హోప్ ఐలాండ్లో కూడా అదే చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి.